పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానమును అనుభవించుచున్న వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండి తన మార్పు లేని మాటలను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి జీవితాల్లో దేవుడు నెరవేర్చి ముందుకు నడిపించుచు ఉండగా కృతజ్ఞతతో నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం కలిసి ధ్యానించుకుందామా. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 33 వర్స్ 17. నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం కలిసి ధ్యానించుకుందాం. ఈ సంవత్సరం అక్టోబర్ మొదటి ఆదివారం నుండి నిర్గమకాండము 33వ అధ్యాయములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరమైన సత్యాల్ని ఆయన కృపలో జీవించుచున్న మనకి, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మన జీవితాలకి కావలసిన అమూల్యమైన సత్యాల్ని బహు స్పష్టముగా దేవుడు తన వాక్యములో నుండి మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. ఈ 11వ వచనము నుండి మనము గతించిన కొన్ని వారములుగా ధ్యానిస్తున్నాం. మోషే సర్వశక్తి కలిగిన దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవడానికి దేవుని సన్నిధానములో కనిపెడుతూ ఉండగా, దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడడానికి ఇష్టపడి తన హృదయములో ఉన్న ఆలోచనలన్నీ మోషేకి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఆయన చేయబోతున్న కార్యాలన్నీ ఎలా చెప్తున్నాడని వాక్యం అంటుంది. ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. గతించిన దినాల్లో మనం నేర్చుకున్నాం, స్నేహితులుగా మనం కలిసినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటాం? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కదా. గతించిన దినాల గురించి మాట్లాడతాం, ప్రస్తుతం జరుగుతున్న కార్యాల గురించి మాట్లాడతాం, జరగబోతున్న కార్యాల గురించి మనం మాట్లాడతాం. అందుచేత సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అంటే నేను దృఢముగా నమ్ముచి ఉన్నాను, దేవుడు మోషే యొక్క జీవితములో, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితములో చేసిన ప్రతి కార్యాలని మరొకసారి మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న కార్యాలని జ్ఞాపకం చేస్తున్నాడు. రాబోతున్న దినాల్లో దేవుడు జరిగించబోతున్న కార్యాలని తెలియజేస్తున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కొక్కరము తెలుసుకోవలసిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, మనలను సేవించిన, మనలను రక్షించిన దేవునితో మనం మాట్లాడడానికి మనం ఏ కొండలు ఎక్కక్కర్లేదు, ఏ లోయలు దిగక్కర్లేదు. మనము సేవించుచున్న దేవునితో మాట్లాడడానికి మన వేషాలు మార్చుకోక్కర్లేదు, మన స్టైలు మార్చుకోక్కర్లేదు. మనము ఆ దేవునితో మాట్లాడడానికి 40 దినాలు ఉపవాసం ఉంటేనే కానీ ఆ దేవుడు మనతో మాట్లాడడానికి ఎక్కడ రాయబడలేదు. ఈవెన్ ఇంకొంచెం లోతుగా వెళ్తే ఐ థింక్ స్నానం చేస్తేనే కానీ దేవుడు మనతో మాట్లాడు అని కూడా ఎక్కడ రాయబడలేదు కదా. సో దేర్ ఇస్ నో కండిషన్స్ అట్ ఆల్. దేవుడు తనతో మాట్లాడడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, మీరు ఫలానా స్థలానికి వస్తేనే నేను మీతో మాట్లాడతాను, మీరు ఫలానా స్థలానికి వెళ్తేనే నా దర్శనాన్ని ఇస్తాను అని సర్వశక్తి కలిగిన దేవుడు అమ్మా అయ్యా ఏ రీతిలో కూడా ఎక్కడ ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. ది ఓన్లీ ఆయన ఇచ్చిన ఒకే కండిషన్ ఏమిటంటే, విరిగి నలిగిన మనస్సుతో సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన సన్నిధానములో ఎప్పుడైనా ఎక్కడైనా మనము అబ్బా తండ్రి అని మనం పిలవగలిగినట్లయితే వెంటనే ఆయన మనకు జవాబు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈవెన్ హీ డిడ్ నాట్ డెస్టైన్ ఎనీ డేస్ ఆర్ వీక్స్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఆయన మనతో మాట్లాడడానికి ఆదివారం ఉదయం 10 గంటలకి నేను మీతో మాట్లాడుతానని ఒక దినాన్ని మనకు చెప్పలేదు.
వారములో ఒకసారని, నెలలో ఒకసారని, సంవత్సరములో ఒకసారని ఈ లోకములో మనుష్యుడు అనుకుంటున్న ప్రకారముగా పరిశుద్ధ దేవుడి ఆరాధించడానికి వచ్చిన క్రైస్తవ సంఘమా, మన దేవుడు ఎల్లప్పుడు 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 మనతో కూడా ఉండి మనను ప్రోత్సహించడానికి, మనను ధైర్యపరచడానికి, మనను బలపరచడానికి, మనను మేల్కొల్పడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడని నమ్మిన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. దేవుడు మన పట్ల అదే ఆశిస్తున్నాడు. 11వ వచనము నుండి సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే దేవునితో మాట్లాడుతూ ఈ 17వ వచనానికి వచ్చినప్పుడు మనం ఏమర్థం చేసుకోగలమంటే, గాడ్ హానర్డ్ ద బోల్డ్ ఇంటర్సెషన్ of Moses and he promised to restore his relationship with Israel. ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని తిరిగి సమకూర్చడానికి, ఏం సమకూర్చడానికి? అగైన్ ముందు అధ్యాయ వచనాల్లోనికి వెళ్ళినట్లయితే దేవుడు అన్నాడు, నేను తప్పనిసరిగా వాగ్దానము చేసిన పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను, కానీ నేను మీతో రాను. శత్రు సైన్య సమూహాన్ని ఓడిస్తాను, కానీ నేను మీతో రాను. మీకు కావలసినంత కూడా నేను సమకూర్చుతాను, కానీ నేను మీతో రాను అన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా, మేము వెళ్ళవలసిన గమ్యం చేరుకోకపోయినా పర్వాలేదు, మాకు శత్రువులు మేము జయించకపోయినా పర్వాలేదు, మీరు మాత్రము తప్పక మాతో కూడా రావాలి. దట్స్ వాట్, అదే మోషే దేవుని దగ్గర బలవంతం చేయించున్న కార్యం. మాకు ఈ భూలోకములో మెటీరియల్ బ్లెస్సింగ్స్ అక్కర్లేదు, ఈ లోకములో వెండి బంగారాలు మాకు అక్కర్లేదు, మాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, మాకు కావలసిందంతా కూడా మీ సన్నిధి మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి, మీ నీడ మాకు కావాలి, మీ యొక్క ఆధ్వర్యములోనే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మా అంతట మేముగా వెళ్ళడానికి ఇష్టపడలేదయ్యా అని హృదయపూర్వకముగా మోషే దేవునితో చెప్పినప్పుడు ఈ 17వ వచనములో దేవుడు చెప్పుతున్న మాట చదువుదామా? కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసెదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. వావ్, ఎంత అద్భుతకరంగా దేవుడు స్వయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో 3 అద్భుతకరమైన కార్యాలని I think I want to come down little bit. I think maybe today I'll preach like a grassroots level message. ఎంతవరకు పరలోకపు మర్మాలు అద్భుతకరముగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించుచూ ఉండగా ఎంతమంది గ్రహిస్తున్నారు అన్నది నాకు బోధపట్టలేదు. కానీ ఈ ఉదయకాల సమయంలో మేబీ ఐ వాంట్ టు కమ్ లైక్ LKG UKG స్టాండర్డ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ సత్యాలు తెలుసుకొని ఈ సత్యానుసారముగా జీవించవలసిన దినాల్లో మనం ఉన్నాం. విని మర్చిపోయేవారుగా, బోధించి మర్చిపోయేవారుగా మనం జీవించినట్లయితే దేవుని సంఘం ఆయన రాకడ అతి సమీపముగా ఉంది కనుక ఆయన రాకడలో మనం మిస్ అయిపోతాం. ఎందుచేతనంటే ఈ అంత్యకాల దినాల్లో మనుషుని యొక్క ఫోకస్ అంతా కూడా ఏముందంటే, నా పేరు ఎక్కడా, నా ప్రఖ్యాతి ఎక్కడా, నాకు ఎంత బట్టలు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎంత ఇల్లు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అన్నదే అనేకుల యొక్క ఆలోచనగా మారుతుంది. విచారకరముగా పెంతుకోస్తూ వారి యొక్క ఆలోచన కూడా ఆ రీతిగానే ఉంది. సో దేర్ఫోర్ దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన సూత్రములు, సత్యములను మనము గ్రహించకపోతే we will miss what God has destined about our lives. మన గురించి దేవుడు ఆశించిన, ఏర్పాటు చేసిన ఆ గమ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుచేత దేవుని సంగమా చాలా జాగ్రత్తగా 3 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు దేవుడు చెప్పుతున్న కార్యాల్లో నుండి మనం నేర్చుకోవచ్చు. 1, దేవుడు మోషే యొక్క ప్రార్థనను ఆలకించాడు. 2వదిగా దేవుడు అంటున్నాడు, I'm showing my favor, నా దయను మీపై ఉంచుచున్నాను. 3వదిగా అంటున్నాడు, నేను నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. గాడ్ నోస్ అస్ బై నేమ్. ఈ 3 విషయాల్ని
మోషే యొక్క జీవితంలో దేవుడు ఏ రీతిగా వాగ్దానము చేశాడో ఈ ఉదయకాల సమములో యేసు రక్తములో కడగబడిన మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఏ రీతిగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడో మనం కలిసి దేవునికి వాక్యములో నుండి మనం నేర్చుకుందామా? మోషే చెప్పిన ప్రకారముగా ఏమడిగాడు మోషే? మీరు మాతో కూడా రావాలి. మీరు మాతో కూడా రాకపోతే మాకు పాలు తేళ్లు ప్రవహించు దేశం అక్కర్లేదు. మీరు మాతో కూడా రాకపోతే మా శత్రువుల మీద మాకు జయం అక్కర్లేదు. మీరు మాతో కూడా రాకపోతే మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపట్టులేదయ్యా. మేము ఇక్కడే ఉండిపోతాం, మేము ఇక్కడే నశించిపోతాం, మేము ఇక్కడే చనిపోతాం, కానీ మేము మాత్రం ముందుకు వెళ్ళాం అన్న దృఢ నిశ్చయతను అన్న తీర్మానాన్ని దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు చెప్పుతున్న మాట, నీవు చెప్పిన మాట చెప్పునా చేసేదను. ఈ ఉదయకాల సమములో దేవుని సంగమా, మనము ఆయన పాద సన్నిధానములో అడుగుతున్న ప్రతి కార్యమును మన దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము ఆయన పాద సన్నిధానములో ఏది ఆయన యొక్క మహిమార్థముగా అడుగుతామో వాటిని కొన్నిటిని కాదు, వాటన్నిటిని దేవుడు నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఆ కారణము చేతనే మనలను అడగడానికి ఒక పర్మిషన్ ఇచ్చాడు. అద్భుతకరమైన వాగ్దానాలు దేవుని యొక్క సన్నిధానములో ఉన్నాయి. దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఇట్ కుడ్ బి ఎ డీసెంట్ ప్రేయర్ ఆర్ ఇట్ కుడ్ బి ఎన్ అగ్లీ ప్రేయర్. ఒక దేవునికి సంతోషము అనుగ్రహించే ప్రార్థన ఉండొచ్చు, కాదు దేవునికి దుఃఖము తీసుకొని వచ్చే ప్రార్థన ఉండొచ్చు. దాన్ని దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ స్వార్థముతో కూడిన ప్రార్థన ఉండొచ్చు, కాదు వాక్యానుసారమైన ప్రార్థన ఉండొచ్చు. రెండూ దేవుడు ఆలకిస్తాడు. హృదయములో నుండి పలుకుతున్న మాటలై ఉండొచ్చు, వేషధారణతో కలిగిన మాటలై ఉండొచ్చు. రెండు ప్రార్థనల్ని దేవుడు ఆలకిస్తాడు. ఈ ఉదయకాల సమములో దేవుని సంగమా, మన ప్రార్థన ఏ రీతిగా గాడ్ విల్ ఆన్సర్. దేవుడు తప్పక రెండు ప్రార్థనల్ని ఆలకిస్తాడు, కానీ ఆయనను సంతోషపరిచే ప్రార్థనలు, ఆయన నామమునకు మహిమ తెచ్చుకున్న ప్రార్థనలు, ఆయన వాక్యానుసారముగా ఉన్న ప్రార్థనలకు మాత్రమే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. మిగతా దాని అంతటికి హీ విల్ హియర్. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు ఇంకా నేను అనుకుంటున్న లెవెల్లోనికి పెరగలేదు, ఇంకా A4 యాపిలే చెప్తున్నాడు, కానీ నా చిత్తం, నా ఆలోచన తన జీవితం పట్ల, తన కుటుంబం పట్ల ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉంటాదో నేను వాక్యములో బహు స్పష్టముగా తెలియజేసినప్పటికీ కూడా వారు ఇంకా ఆ యొక్క ప్రవక్తల్లోనికి, ఆ యొక్క జీవితములోనికి రాలేదని దేవుడు దుఃఖిస్తాడు, కానీ ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు. ప్రార్థన గురించి మనకందరికీ తెలిసిన ప్రకారముగా దేవుడు తప్పక జవాబిస్తాడు. 3 రకాల జవాబు. ఒకటి ఎస్, ఇంకొకటి నో, ఇంకొకటి వెయిట్ కదా. దేవుడు జవాబు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండడు. అది నేను చాలాసార్లు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు జ్ఞాపకం చేశాడు. మనం దేవుని యొక్క పాద సన్నిధానములో అబ్బా తండ్రి అని పిలుచుచున్నప్పుడు, వాక్యాన్ని తెరిచి చదువుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం ఆశపడి వచ్చినప్పుడు, ఇట్ కుడ్ బి త్రూ సాంగ్స్, ఒకవేళ పాటల ద్వారా ఉండొచ్చు, ఒకవేళ ఇతరులు చేయించిన ప్రార్థన ద్వారా ఉండొచ్చు, లేకపోతే కళల ద్వారా ఉండొచ్చు, దర్శనము ద్వారా ఉండొచ్చు, వాక్యము ద్వారా ఉండొచ్చు, సాక్ష్యముల ద్వారా ఉండొచ్చు. ఏదో ఒక రీతిగా దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మాట్లాడకుండా ఒక్కసారి కూడా దేవుడు పంపించడు. ఐ ప్రామిస్ యూ, దేవుని సంగమా, నేను మరొకసారి మీకు క్రీస్తు యొక్క రాయబారిగా నేను వాగ్దానం చేసి చెప్తున్నాను, మీరు దేవుని సన్నిధానములో అడుగుపెట్టిన ప్రతి సమయములో, మీ కుటుంబ ప్రార్థన చేయించిన ప్రతి సమయములో, మీరింటి దగ్గర వ్యక్తిగతముగా ప్రార్థన చేయించిన సమయంలో, వాక్యము చదువుతున్న సమయంలో దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. వినగలిగిన చెవులుంటే చాలు, ఆయన తప్పనిసరిగా మాట్లాడతాడు. ఎందుచేతనంటే నా అనుభవంలో చెప్తున్నాను. I think there is not even a single day where God has not spoken to me. దేవుడు నాతో మాట్లాడలేని గతించిన దినముల్లో ఒక్క దినము కూడా నేను దాటిపోలేదు.
నేను అనుకుంటాను ఆయన నాతో మాట్లాడకపోతే నేను జీవించలేను. ఆ సత్యాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక నా కుమారుడు లేక నా దాసుడు నేను మాట్లాడితేనే తప్ప ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు గనుక ఐ మస్ట్ స్పీక్ టు హిమ్. నేను ఆయనతో మాట్లాడాలి. ఆయనకు కావలసిన ప్రతి డైరెక్షన్ నేను తెలియజేయాలి అన్న ఆలోచనతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఆయన మీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు కాదు, మాట్లాడుచున్న దేవుడు. దట్ కుడ్ బి ద రైట్ వన్. మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు, మాట్లాడుచున్న దేవుడు. బట్ ది ఓన్లీ క్వశ్చన్ ఈస్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఏ హియరింగ్ ఇయర్. వినగలిగిన చెవులు ఉన్నాయా అన్నది ఒకటే ప్రశ్న. వినగలిగిన చెవులు ఉంటే అమ్మాయ్యా ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చూద్దామా. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు అంటున్నాయి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, క్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను, ఆయన చిత్తానుసారముగా ఏమిటి అన్న విషయాన్ని గతించిన శుక్రవారం దినమునాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. ఆయన చిత్తానుసారముగా ఉండడం అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు గనక మనమును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏం నేర్పించాడు? ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞతతో ఎలాగుండాలి? కృతజ్ఞతతో మనం జీవించాలి. నేటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ జీవితానికి లేనిది ఏమిటంటే కృతజ్ఞత లేదు. మేము బైబిల్ కళాశాలలో చదువుతున్నప్పుడు మాలో కొంతమంది యవనస్తులు ఏ రీతిగా ప్రార్థన చేసేవారంటే, ప్రభా ఇదిగో నేను పడుకుంటున్నాను, కావాలంటే కాపాడుకో లేకపోతే తీసేసుకోవాలి. మీలో కొంతమంది ప్రార్థనలు అలాగే ఉన్నాయేమో. నీవు నన్ను ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చావు, కావాలంటే కాపాడుకో లేదా పట్టుకెళ్ళిపో. నరకానికో పరలోకంకో మాకు అనవసరం, కానీ ఇట్స్ అప్ టు యూ. కాదు, ఈ ఉదయకాల సభలో సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా, ఆయనను మనము ఏది అడిగినప్పటికీ కూడా ఆయన చిత్తానుసారముగా పరిశుద్ధముగా కృతజ్ఞతతో ఆయన దృష్టికి యోగ్యమైన రీతిలో మనము అడిగినట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అది మోషే బహు స్పష్టముగా ఎరిగి ఉన్నాడు గనుక దేవుణ్ణి బలవంతం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సభలో if you know that promise is true, if you can understand that promise is for your family, for your situation, for your time, you also will be able to pray like that. దేవుని యొక్క పాద సన్నిధానములో మీ జీవితము పట్ల, మీ కుటుంబము పట్ల, మీ యొక్క వ్యాపారము పట్ల, మీ ఉద్యోగము పట్ల ఇది దేవుని యొక్క చిత్తం అని మీరు ఎప్పుడైతే గుర్తెరుగుతారో, 1 దినము 2 దినాలు చేసి ఆపేరు. ఆ కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించిన దాకా ఆ పేద విధవరాండ్లు ఆ యొక్క కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? మాటి మాటికి అడుగుతున్నప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడు, నా హృదయం కఠినమని తెలుసు, నేను పాపిష్ట మనిషినని తెలుసు, అయినప్పటికీ కూడా న్యాయము కొరకు ఈ స్త్రీ నా దగ్గరికి వస్తుంది కనుక నేను తప్పనిసరిగా న్యాయం తీరుస్తాను. ఇహలోకమైన కఠినాత్ముడైన మనుష్యులు ఆ రీతిగా ఉంటే, కరుణ కలిగిన, దయ కలిగిన, వాత్సల్యత కలిగిన ఆ దేవుని యొక్క హృదయం మనము అడిగితే దేవుని సంగమా ఎంత త్వరగా దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సభలో ఆయన పాద సన్నిధానములో ఈ మాటలు వింటుండగానే మీరు నోరు తెరిచి మీ హృదయములో నుండి, అయ్యా నా జీవితంలో ఈ పరిస్థితిని బట్టి, ఈ స్థితిగతిని బట్టి, ఈ యొక్క కార్యమును బట్టి నేను కుమిలిపోతున్నాను, నేను నలిగిపోతున్నాను, నన్ను లేవనెత్తువా, నన్ను బలపరచువా, నన్ను శక్తిపరచువా, నా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వవా, నా జీవితానికి ఒక వెలుగును చూపించువా అని నీవు దేవుని అడిగినట్లయితే ఈ ఆరాధన ముగించక ముందుగానే నీ జీవితంలో, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అసాధ్యమైన కార్యాలని ఆయన సాధ్యపరచబోతున్నాడు.
టుడే టుడే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉదయకాల సమయములో. అందుకే దేవుడు మిమ్ములను నన్ను తీసుకుని వచ్చాడని పరిశుద్ధాత్మ అతికి చదివేద్దామా? టైం పరిగెట్టేస్తుంది. అడిగినను మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి. అర్థమవుతుందమ్మా? వి నీడ్ టు నో. అనేక సార్లు మనకు సత్యం తెలియదు. ఏం తెలీదు? ఆయన నా పక్కన ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? ఆయన మీ పక్కనే ఉన్నాడు. మనం వేస్తున్న కోతి వేషాలన్నీ చూస్తూనే ఉన్నాడు. మన యొక్క శ్రద్ధ ఎంతవరకు ఉందని ఆయన చూస్తున్నాడు. అగైన్ ఆయన ఎవరు? హృదయ తలంపుల శబ్దమును ఎరిగిన వాడు గనుక మీ పక్కన కూర్చున్న వారికి తెలియదు మీ హృదయములో ఏ కోతేశాలు అవుతున్నాయా అని. కానీ మిమ్మలను ఎరిగిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యులు పైవేషమును మాత్రమే చూస్తాడు గనుక ఆ రీతిగా పైవేషమును చూచివాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మన హృదయాంతరంగమును పరీక్షిస్తున్నాడు. రైట్, అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి కనుక ముందుకు వెళ్ళిపోదాం. ఇంకేమంటున్నాడమ్మా? మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి, మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంతే, వెరీ సింపుల్. విశ్వాసము ద్వారా మనం ఏం చేసుకుంటున్నాము? పొందుకుంటున్నాం కదా. ఒక దైవజనుడు ఏం చెప్పాడు? విశ్వాసము అనగా ఏంటి? కనబడలేని 200 రూపాయలు మన చేతిలో ఉందని నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లించడం. లేదు, మన చేతికి యాక్చువల్గా ఏం తగలలేదు, మన చేతిలో ఏమీ లేదు. కానీ విశ్వాసముతో ప్రభువా నాకు 200 రూపాయలు కావాలి అని విశ్వాసముతో మనం ప్రార్థన చేసి దేవునికి స్తోత్రాలు చెప్పడమే విశ్వాసం. అదృశ్యమైన కార్యాలు ఏమైపోతాయి? దృశ్యమైపోతాయి. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసపు కొలత ఏ రీతిగా ఉందో ఒకసారి మనం స్వయపరిశోధన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. డన్ 15 రైట్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ ఇంకా అనేకమైన రిఫరెన్స్లు ఉన్నప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని యొక్క జవాబు ఎస్ అంటే ఆయన తప్పక దాన్ని నెరవేర్చువాడే ఉన్నాడు. నో అంటే సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం మనకందరికీ సుపరిచితమైన మాట. Proverbs chapter 3 verse 5. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మనం ఏం చేయాలి? మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మనం ఏం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఈ ఉదాహరణ అనేకసార్లు చెప్పాను, మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు లోనకు వచ్చిన తర్వాత ఎవరైనా ఈ కుర్చీ బాగుందా లేదా అని సెట్ చేసి చూసుకొని కూర్చున్నారా? ఎవరైనా కూర్చున్నారా? అలాగా కుర్చీ అక్కడ ఉంది, ధీమాగా వచ్చి ఏం చేశారు? కూర్చుని పోయారు. అది అసలు ఇరిగిపోయిన కుర్చీయా? అసలు నా బరువు కాయగలదా? అసలు మనకు అటువంటి అనుమానమే లేదు. కుర్చీ ఉందంటే కూర్చుని పోవడమే. నాట్ ఓన్లీ ఎక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా మనం అదే చేస్తాం కదా. ఎందుకు? ఆ కుర్చీ ఇవ్వబడ్డది, అక్కడ వేయబడ్డది అంటే మన యొక్క ఆలోచన ఏమిటంటే ఆ కుర్చీ వేసినోడు ఒకసారి టెస్ట్ చేసి వేసి ఉంటాడు, లేకపోతే అది ఇరిగిపోతే ఇక్కడ వేయడు అన్న గొప్ప ధైర్యం. ఈ లోకమైన మనుష్యుని చేత తయారు చేయబడిన ఆ కుర్చీ మీద కూర్చోడానికి నీకు అంత ధైర్యం ఉంటే, దేవుని సంగమా, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను రక్షించిన వాడు, నీ గురించి చింతించుచున్నవాడు, ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూచుచున్న వాని పట్ల నీ విశ్వాసము ఎంత, నీ నమ్మకము ఎంత? ఒకసారి ఆలోచిస్తారా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ మనసుతో నీవేం చెయ్యాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నో అంటే మనకు ఏ బాధ కలగదు, ఏ వేదన కలగదు. వావ్, నా పరలోకపు తండ్రి నో అంటున్నాడంటే దేర్ ఇస్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్ బిహైండ్ దట్ వన్. దాని వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది అని మనము ధైర్యంతో నమ్మి ఏం చేస్తాం? చాలా మంది ఏం చేస్తారు? దేవుడు నో అనగానే బైబిల్ చదవడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, గుడికి రావడం మానేస్తారు, సందాలు వేయడం మానేస్తారు, సాక్ష్యం చెప్పడం అంతా నో 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 అంతే.
అరే బాబా, you need to know the fact that when God is saying no, he has a very special concern about you. నీ గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది గనుక, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది గనుక, నీ గురించి ఆయన బహుగా చింతిస్తూ ఒక గొప్ప బ్లూ ప్రింట్ నీ కొరకు తీసి ఉంచాడు గనుక ఆయన నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు. అందుచేత ఆయన నో అని చెప్పినప్పుడు ఏ రీతిలో దేవుని సంగమా మనము నిరుత్సాహపడక్కర్లేదు, కానీ ద బెస్ట్ ఈస్ బిఫోర్ అస్ అన్న విషయాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి హార్డ్, కానీ మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా అనేకమైన మాటలు గుర్తు వస్తున్నాయి, కానీ ముందుకు వెళ్ళిపోతున్నాను. మోషే యొక్క జీవితంలో అదే, మోషే యొక్క చేతిలో ఉన్న కర్రను దేవునికి అప్పగించినప్పుడు ఆ కర్ర చేత మోషే ఊహించలేని అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎప్పుడు? మోషే చేతిలో ఉన్న కర్ర, ఆ కర్రలో ఏం వ్యత్యాసం లేదు. ఆ కర్ర తన మామగారి ఇంట్లో నుండి పట్టుకొని వచ్చి ఉంటాడు, కానీ ఆ కర్రను మోషే ఏం చేశాడు తెలుసా? దేవునికి అప్పగించేశాడు. దెన్ గాడ్ స్టార్టెడ్ డూయింగ్ థింగ్స్. దేవుడు తన కార్యాల్ని చేయడం మొదలు పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా? నీ పరిస్థితిని దేవునికి సమర్పించుకున్నావా? నీ స్థితిగతులు దేవునికి సమర్పించుకున్నావా? కాదు, ఇంకా నీ సొంత బుద్ధితో ఆలోచిస్తున్నావా? ఇంకా మన సొంత ఆలోచనలో మనం ముందుకు వెళ్తున్నామా? కాదు, ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే మోషే కర్రను వాడుకున్న ప్రకారముగా నీ జీవితాన్ని, నీ పరిస్థితులను దేవుడు తప్పక వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? గాడ్ నోస్ ఎ బిగ్ పిక్చర్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితము పట్ల దేవునికి బహుస్పష్టముగా రేపు ఏమి జరగబోతుందో ఆయనకి తెలుసు. ధైర్యముతో మనం ముందుకు వెళ్దామా? మూడోదిగా వెయిటింగ్, కనిపెట్టుట అన్నది నో అన్న మాట వినడం కన్నా కష్టమైంది కదా. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎ పెర్ఫెక్ట్ టైమింగ్. నా జీవితంలో దృఢముగా నేను నమ్మేది ఒకటే, గాడ్ హ్యాస్ ఎ పెర్ఫెక్ట్ టైమింగ్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి దేవునికి ఒక నిర్ణయించబడిన సమయం ఉంది. ఆ సమయము కొరకు నేను వేచి ఉన్నప్పుడు, ఆ సమయము కొరకు నేను కనిపెట్టినప్పుడు దేవుడు తప్పక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నేను అనేకసార్లు జ్ఞాపకం చేశాను. నా యవన ప్రాయములో మా తల్లిదండ్రులు ప్లస్ మా మావయ్య అంటే మా అమ్మగారోళ్ళు తమ్ముడు అనేక సార్లు నన్ను అమెరికా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. 7 సార్లు ముద్ర వేశారు. ఏమంటే నో ఎంట్రీ అని ముద్ర కొట్టేశారు దాంట్లోని. కానీ ఎప్పుడైతే ప్రభు అమెరికా కాదు నన్ను పిలిచింది, అమెరికా కాదు నన్ను అభిషేకించింది, మీరు నన్ను అభిషేకించారు, మీరు నన్ను పిలిచారు, మీరు నన్ను పోషిస్తున్నారు, ఇంకా నువ్వు పోషించడానికి సమర్థుడు అన్న నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన సమయములో దేవుడు మార్గాల్ని తెరిచాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న యవన బిడ్డలారా, మేబీ యు ఆర్ డిసప్పాయింటెడ్ బికాజ్ ద టైమ్ సీమ్స్ టు బి పోస్ట్పోనింగ్. మీ జీవితంలో సమయము వాయిదా పడుతూ వెళ్ళిపోతున్నట్లుగా కనబడచ్చు. మేబీ ఎవ్రీథింగ్ ఇస్ సో క్లౌడీ, అన్నీ కూడా మబ్బు వలె ఉన్నాయేమో, మీకు ప్రతి మార్గాలు ముయ్యబడ్డాయేమో, వెళ్ళిన ప్రతి చోట కూడా నో అన్న ఆన్సరే వస్తుందేమో, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు మిమ్మల్ని రికగ్నైజ్ చేయటలేదేమో, అందుచేత మీరు కుమిలిపోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, ఆయనకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ఆలోచన ఉంది కనుక ఆయన సన్నిధానములో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక పూర్ణ మనస్సుతో ఆయన సమయము కొరకు వేచి ఉండు. దేవుడు తప్పక నీ కొరకు మార్గాన్ని తెరుస్తాడు, ద బెస్ట్ మార్గాన్ని తెరుస్తాడు. ఒకవేళ మనం తొందరపడి మనం ముందుకు వెళ్తే దట్ కుడ్ బి ద వర్స్ట్ డిసిషన్, ద వర్స్ట్ థింగ్ వాట్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్. మన జీవితంలో పొందుకోవలసిన ఒక వర్స్ట్ అంటే ఒక ఘోరమైన కార్యమే ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర మనము ఆయన సమయము కొరకు వేచి ఉన్నట్లయితే తప్పక దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మోషేతో దేవుడు అంటాడు, నీవు చెప్పిన మాట చెప్పునా చేస్తాను. ఐ విల్ కమ్ విత్ యూ, నేను నీతో కూడా వస్తాను. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి
ఐగుప్తి దేశము విడిచిపెట్టి ఈ సమయం వరకు నేను ఏ రీతిగా నీతో కూడా వచ్చానో అదే రీతిగా నేను నీతో కూడా వస్తాను మోషే. ఎందుచేతనంటే నీ డిసిషన్, నీ తీర్మానం, నీ పట్టుదల నేను చూచాను. నీవు నోటితో మాట్లాడుతున్న మాటలు కాదు, నీ హృదయములో నుండి నీవు ఈ మాటలు చెప్తున్నావు గనక నేను నీతో కూడా వస్తాను. నీవు చెప్పిన మాట ప్రకారముగా నేను జరిగిస్తానని దేవుడు మోషేకి వాగ్దానం చేస్తున్నాడు. రెండో విషయంలోనికి వెళ్ళిపోదామా? గాడ్ షోస్ హిస్ ఫేవర్. ఏమంటున్నాడు? నీ మీద నాకు కటాక్షం. ఐ థింక్ ఇంగ్లీష్లో ఫేవర్ అన్నాడు, కటాక్షం కన్నా దయ. దేవుని యొక్క దయను మోషేకి చూపిస్తానని, ఇశ్రాయేలు ప్రజలకు చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్? ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేస్, goodwill and acceptance that God shows to his people. It's almost like grace in the Old New Testament. నూతన నిబంధనలో ఉన్న కృపయే పాత నిబంధనలో దేవుడు అనేక సార్లు ఫేవర్, గ్రేస్, కృప, దయ, కటాక్షం అనే మాటని దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలో వాడుతున్నట్లుగా మనం నేర్చుకుంటున్నాం కదా. ఆయన కృప లేకపోతే మనం ఈ భూలోకములో క్షణమైనా జీవించు. అందుకే మనం ప్రతిసారి కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నోరు తెరిద్దామా? కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు ప్రతి ఒక్కరు నమ్మికయున్నాను. కృపనైతే నీ కృపయందు నమ్మికయున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. ఆ అద్భుతమైన కృప దేవుడు మన జీవితాలపై, మన కుటుంబాలపై అనుగ్రహించి 2024 మొట్టమొదటి దినం మొదలుకొని ఈ దినం వరకు ఆయన కృపయే మనల్ని నడిపిస్తుంది. We should be able to acknowledge his grace. దేవుని యొక్క కృపను మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. కృప అంటే ఏంటి? అన్డిజర్వింగ్ మెరిట్ ఆఫ్ గాడ్. యోగ్యత లేని మన జీవితాలపై దేవుడు చూపించుచున్న దయ, చూపించుచున్న కరుణ, చూపించుచున్న ప్రేమ, చూపించుచున్న వాత్సల్యం. అది కృప అంటే. నిజముగా వి డజంట్ డిజర్వ్, దానికి మనము యోగ్యులము కాదు, కానీ ఆయన ఇంకా కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దామా? పోయిన ఆదివారం నుండి ఈ దినము వరకు, పోనీ ఈ దినాన్ని మైనస్ చేసేద్దాం, శనివారం వరకు ఎన్ని గృహాల్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది వ్యక్తిగతముగా దేవుని యొక్క వాక్యాన్ని చదివారు, ధ్యానించారు? ఎంతమంది మీ పరలోకపు తండ్రితో, మేబీ ఇట్ కుడ్ బి 5 minutes, 10 minutes, 20 minutes, ఐ డోంట్ నో. మీ సమయం అన్నది ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ టైం. ఎందుచేతనంటే మీలో చాలా మంది నరేంద్ర మోడీ గారి కన్నా చాలా బిజీ. నాకు అర్థమవుతుంది, మీ ముఖాలు చూస్తే, మీ దేవుని సన్నిధానానికి మీ వచ్చే రాకడ చూస్తే అర్థమైపోతుంది ఏంటంటే మీరు నరేంద్ర మోడీ గారి కన్నా చాలా బిజీ. అందుచేత మీ స్టేటస్ ప్రకారంగా నేను మీ సమయాన్ని నిర్ణయించాలనుకుంటున్నది కానీ, బట్ ఐ వాంట్ టు లెట్ యు నో అట్లీస్ట్ 5 minutes హృదయపూర్వకముగా మీ పరలోకపు తండ్రితో, మిమ్మల్ని పోషించుచున్న తండ్రితో మాట్లాడారా? నాతో జవాబు చెప్పగలేదు. యూ కెన్ టాక్ టు యువర్ గాడ్. ఎందుచేతనంటే నాతో జవాబు చెప్తే ఒకవేళ అబద్ధం అవ్వచ్చు. అందుచేత అబద్ధాలు ఆడి మీరు నరకానికి పోవడం కన్నా మీ హృదయ రహస్యములని ఎరిగిన దేవునితో ఒకసారి ఒప్పుకొని ప్రభువా, గతించిన వారమంతా మీ వాక్యం అంతా 7 రోజులు కలిపితే 7 వచనాలు కూడా నేను చదవలేదయ్యా, దయచేసి నన్ను క్షమించు తండ్రి. ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడు. ఆయన నాలాంటోడు కాదు.
ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు. ఒక్కసారి నీ తప్పును నీ ఒప్పుకొని నేను మరలా దాన్ని చెయ్యనయ్యా, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ యు వాంట్ మీ టు డూ, మీరు నా పట్ల ఆశించుచున్న కార్యాలను నేను చేస్తానయ్యా అని ఆయనతో ఒక నిబంధన చేస్తే ఆయన మరలా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని లేవనెత్తేవాడు. అందుచేత డూ యూ వాంట్ టు కన్ఫెస్ బిఫోర్ హిమ్? దాచుకుంటే లాభం లేదు. దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకోవాలి. అనేక సార్లు మనం కప్పుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడమ్మా, అయ్యా నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన కృప పట్ల ఎటువంటి మర్యాద నీవు ఇచ్చావో, ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నావో నా దేవునికి తెలుసు గనుక ఆ దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా నిజమే, నీ కృప ఎంతో గొప్పదిగా నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆ కృపకు కృతజ్ఞతగా నేను లేనయ్యా. నా తలంపులంతా నెగిటివ్ తలంపులే, నా ఆలోచనలన్నీ కూడా మిమ్ములను గాయపరిచే ఆలోచనలే, నా ప్రవక్తనంతా వేషధారణ ప్రవక్తనయ్యా. కానీ నీవు సహాయం చేయవా? ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ అగైన్. నీ కృపకు నమ్మకముగా ఉంటానయ్యా. ఇది మొదలుకొని మరలా మీరు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా నేనేం చేస్తాను? మీ వాక్యాన్ని చదువుతాను. మీ పాద సన్నిధానంలో సమయము, నేను చాలాసార్లు చెప్పిన ప్రకారముగా ఎంతసేపు ప్రార్థన చేశావు అన్నది దేవుడు చూడడేమో. దేవుడు చూచేది ఏ రీతిగా ప్రార్థన చేశావు. ఐ రిపీట్ అగైన్, ఐ మీన్ తప్పక 3 గంటలు 5 గంటలు 10 గంటలు చెయ్యండి సుమా, అది వద్దట్లేదు నేను. బట్ ఆ యొక్క ప్రార్థన ఏ రీతిగా వస్తుంది? దేవునికి ప్రసంగాలు చేసే ప్రార్థన కాదు, దేవుని వలె మార్చబడడానికి ఉన్న ప్రార్థన. అది మనం తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. అది తెలుసుకొని మనం క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టంగా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, You have found favor in my sight. నా కటాక్షమును నా దయను నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో అదే మాటని, నా మాటలు ఆలకించుచున్న మనందరి జీవితాలకి ఆయన అంటున్నాడు, నా కటాక్షము, నా దయ, నా కృప నేను నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఆ కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి కొన్ని జీవితాలకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కృపను నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తున్నాడు. తీర్పును గురించి ఎందుకు ఒప్పింపజేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? తీర్పును గురించి దేవుడు ఎందుకు ఒప్పింపజేస్తున్నాడంటే మన జీవితము చాలా డెలికేట్ గనుక. ఐ రిపీట్ అగైన్, అవర్ లైఫ్ ఈజ్ సో డెలికేటెడ్. మన జీవితం ఎంత సున్నతమైనదంటే ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా. ఆ బెలూన్ మీదకి వెళ్తున్నప్పుడు ఏమవుద్ది? ఎక్కడైనా చిన్నగా రఫ్గా తగిలి పట్ అయిపోయింది. ఈ ఉదయకాల సభలో మనం తెలుసుకోవాల్సిన సత్యం, అమ్మా అయ్యా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యవన బిడ్డలు ప్రతి ఒక్కొక్కరు కూడా అవర్ లైఫ్ ఈజ్ సో డెలికేట్. మన జీవితము ఎంతో మెత్తనైనది, సాఫ్ట్, సున్నితమైనది. బెలూన్ అందరికీ తెలుసు కదా. ఆ బెలూన్ ఎంత సున్నితమైనది అంటే ఎక్కడైనా కొంచెం రఫ్గా తగులుతూ పట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ యువర్ లైఫ్ ఈజ్, మై లైఫ్ ఈజ్ లైక్ దట్. నా జీవితం అంతే. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశములను మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఆయన అనుగ్రహించిన అవకాశముల్లో మన జీవితాన్ని సమర్పించుకోకుండా, మన జీవితాన్ని ఒప్పుకోకుండా, మన జీవితాన్ని వాక్యము దగ్గర కట్టుకోకుండా, ఆయన సన్నిధానములో మనం సమర్పించుకోకుండా తర్వాత అన్న వాయిదాలు వేసుకొని వెళ్ళిపోయినట్లయితే సడన్ గా మన ముక్కులో గాలి ఆగిపోతే నీవు మరలా నిలబడేది ఎక్కడో తెలుసా? దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలబడతావు. అయ్యో ప్రభువా తప్పు అయిపోయింది, నాకు ఇంకొక 2 నిమిషాలు ఇస్తే చాలు నేను ఒప్పుకుంటాను అంటే అప్పుడు అక్కడ ఆ మాట చెల్లదు. వాట్ ఎవర్ డిసిషన్ యూ వాంట్ టు మేక్ ఇట్, యూ నీడ్ టు మేక్ ఇట్ వెన్ యూ ఆర్ అలైవ్.
నీ జీవితంలో దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే నీ ముక్కులో గాలున్నప్పుడు మాత్రమే నీవు తీర్మానం చేసుకోవాలి. అది ఆగిపోయిన తర్వాత నీ పేరులో ఎన్ని వేల కొలది దుప్పట్లు పంచిపెట్టినా, ఎంతమందికి ఆహారాలు పంచిపెట్టినా, ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా అవేది నీ ఖాతాలోనికి చెల్లదు, నీ ఖాతాలోనికి చేరదని పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన ప్రతి జీవితానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత దేవుడు మనకు అనుగ్రహించుచున్న అవకాశములను మనం సద్వినియోగం చేసుకొని ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, తన కృప చేత మనకు ఒక అవకాశాన్ని ఇచ్చుచూ ఉండగా పెడచెవి పెట్టి తర్వాత వాయిదాలు వేయకుండా మన జీవితాన్ని దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుందాం. కప్పుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక మాటను కూడా నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మనము కృపాకాలములో ఉంటున్నాం. That doesn't mean that we can neglect that కృప. మనము కృపాకాలములో ఉంటున్నాము గనుక ఆ కృపను నిర్లక్ష్యము చెయ్యొచ్చని అనుకోవద్దు. ఆ కృపను నిర్లక్ష్యము చెయ్యొచ్చని అనుకోవద్దు. పోయిన ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేశాడు? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను నీ నీతి అధికము కాని ఎడలా నీవు పరలోక రాజ్యం. ఎవరు చెప్పారు ఆ మాట? హలో, శామ్ మాథ్యూ కాదు. మీలో కొంతమందికి ఈ శామ్ మాథ్యూకు నరకం బోధ తప్ప ఇంకేం బోధలు తెలియదని. ఒరే బాబా యేసయ్య. ఇంకా చాలా రెఫరెన్సులు. సమయం ఆ గడియారం నా ముందు నుండి తీసేయలేము. ఎందుకంటే గడియారం అంటే టైం అయిపోతుందిరా, ముందుకించి ముగించాను వస్తుంది. ఆ గడియారం పక్కన పెట్టేస్తే ఐ థింక్ కొంచెం ఫ్లోగా వెళ్ళొచ్చేమో. ఐ థింక్ అగైన్ 5, 6, 7 అధ్యాయాల్లోనే 3, 4 చాటల యేసుక్రీస్తు వారు మాటలు రాశారు. నీ సహోదరుని వ్యర్థుడా అని, ఫూలిష్ ఫూల్ అని పిలిస్తే చాలు నీవెక్కడికి పోతావు అన్నాడు. అర్థమవుతుందా? ఎవరు చెప్పారు ఆ మాట? హలో, ఎవరు చెప్పారు? నీ సహోదరిని వ్యర్థుడా, ఫూల్ అంటే చాలంటే నీవు ఎక్కడికి పోతావు? నేను చెప్పలేదమ్మా, యేసయ్య అంటున్నాడు ఆ మాట. అనుకుంటున్నారేమో తర్వాత సెట్ చేద్దాంలే, తర్వాత క్షమాపణ అడుగుదాంలే, తర్వాత మారు మనసు పొందుదాంలే, తర్వాత బాప్టిజం తీసుకుందాంలే, తర్వాత ప్రభు బలలో పాలు పొందుకుందాంలే. తర్వాత అన్నది నీ జీవితంలో వస్తాదో రాదో నీకు గ్యారంటీ ఉందా? ఓ గ్యారంటీ లేని ఓ మనుష్యుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచూ ఉండగా, నిన్ను పురుకొల్పుచూ ఉండగా నీవు ఒప్పుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నావా? కాదు, ఒప్పుకొని నీ జీవితాన్ని సమర్పించుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కావలసిన అమూల్యమైన అవకాశం ఏమిటంటే, మనము కృపాకాలములో జీవిస్తున్నప్పటికీ కూడా ఆ కృపను మనము వాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన రాకడ తర్వాత ఇంకా కృప మనకు ఉండదు. ఎవ్రీబడి గెటింగ్ మై పాయింట్? పిల్లలు కదా అలాగే ఏడుస్తుంటారు, అంచేత మీ కాన్సన్ట్రేషన్ అటు సైడ్ వెళ్ళిపోక్కర్లేదు. ఇట్ షుడ్ బి స్టిల్ ఆన్ వర్డ్. దేవునికి మాట వైపే మీ శ్రద్ధను ఉంచాలని ప్రభు పేరట కోరుచున్నాను. కృపాకాలం అయిపోయిన తర్వాత ఇంకా యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చెయ్యరు. ఆయన నీ కొరకు నా కొరకు ఇంకా దయను చూపించడు, కరుణను చూపించడు, ఇంకా క్షమాపణ అన్నది లేనే లేదు. రెండే 2 మార్గాలు, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. అంతేగాని ఇంకొక మీడియేటర్ మధ్య దేర్ ఇస్ నో మిడిల్ ప్లేస్. అమ్మ చాలా జాగ్రత్తగా, మిడిల్ ప్లేస్ లేదు. ఓన్లీ 2 డెస్టినీస్, 2 గమ్యాలు, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు అనుగ్రహించుచున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ప్రభువా నేను యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే చెప్తాను. ఏమన్నాడు ఆయన? నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో మేము ప్రవచనాలు చెప్పలేదా? మీ నామములో ఇంకేం చేస్తారు? రోగుల కొరకు ప్రార్థన చేయలేదా? అయ్యా మీ కొరకు మేము సందాలు ఇవ్వలేదా? ప్రతి సెకండ్ సండే మిషనరీ ఆఫరింగ్లు ఇచ్చామయ్యా. నా ధనాన్ని, నా ఫస్ట్ శాలరీ దేవుడా నేను నీకు ఇచ్చాను ప్రభువా. దేవుడేమంటాడు?
నా బోధకుడు చెప్పాడా? ఏం చెప్పాడు? నీకు మారు మనసు లేకుండా సందాలు వెయ్యొద్దురా బాబు అని చెప్పాడు. నీకు మారు మనసు లేకుండా నీవు సందాలు వేస్తే దేవుని యొక్క రికార్డులోనికి వెళ్తుంది. దాని బదులు మనం ఏం చేయాలి? మారు మనసు లేని సందాలన్నీ మటన్ కొట్టుకో, చికెన్ కొట్టుకో వెళ్ళి చికెన్ పకోడీలు వేసుకొని తినడమే. ఎందుకంటే దానివల్ల దేవుని యొక్క రాజ్యముకు కానీ దేవుని యొక్క మహిమకు కానీ ఏ ప్రయోజనం లేదు. మన జీవితాలు మారిన తర్వాత, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత, మన సమయాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత, మన తలాంతులను దేవునికి సమర్పించుకున్న తర్వాత అప్పుడు దేవునికి మనం ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది బోధకులు బోధ చేస్తూ ఉంటారు. ఏంటి? మొదట మీ ధనాన్ని ఇచ్చేయండి, తర్వాత అంతా చూసుకుందాం. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, పరలోకం ఐ థింక్ సమ్వేర్ మన ఇండియాలో కాదు కానీ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఎకరాలు పరలోకంలో ఎకరాలు అమ్మేస్తున్నాడు. ఆ బుద్ధి లేని మనుషులు కొనేసుకుంటున్నారు కూడా. ఐ రెడ్ ఇట్. నేను ఎక్కడ చదివాను సుమా, నేను మామూలుగా ఊహించుకో చెప్పట్లేదు. పరలోకములో ఎకరాలు అమ్మేస్తున్నాడు అంటే బుద్ధి లేని వాళ్ళు కొనేసుకుంటున్నారు. అదొక వ్యాపారం, కొత్త వ్యాపారం. జాగ్రత్త దేవుని సంగమ. కృపాకాలములో మనం ఉంటున్నప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించిన అవకాశములను సద్వినియోగం చేసుకుందాం. సమాజముగా కూడుకొనక మానక ప్రతి దినం దేవుని సన్నిధానములో మనం సమకూర్చబడదాం. ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ప్రతి దినం పరిశుద్ధాత్మ దేవుని చేత పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయబడదాం. ప్రతి దినం దేవునితో సమాధాన పడదాం. ప్రతి దినం దేవుని యొక్క సాక్షులుగా ఉందాం. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ప్రతి అవకాశములను ఆయన మహిమ కొరకు వాడుకుందాం. ఎందుచేతనంటే కృపాకాలములో మాత్రమే ఆ అవకాశం. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కృప లేదు, దయ లేదు, కనికరం లేదు కనుక ప్లీజ్ దేవుని సంగమ, క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. దేవుడు అనుగ్రహించుచున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ప్రియుల్లో కొంతమంది కుటుంబముగా కనబడి కొన్ని వారాలు అయిపోతుంది. కుటుంబముగా దేవుని సన్నిధానంలోనికి రావాలి. నీ బిడ్డలు ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ భర్త ఎక్కడా? రిప్రజెంటేటివ్స్ని పంపిస్తున్నారేమో. ఇది పెళ్లి విందు కాదు, బర్త్డే పార్టీ కాదు కదా, పెళ్లి చూపులు కాదు, కొంచెం రిప్రజెంటేటివ్స్ని పంపించడానికి. ఇది మీ పరిశుద్ధుడగు దేవుడు మీ జీవితంలో, మనకొకరి జీవితంలో చేసిన కార్యాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోదామా? గాడ్ నోస్ us by name. దేవుడు మోషేతో ఏమంటున్నాడు? నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పాడు. వావ్, ఐ వాజ్ సో బ్లెస్డ్ దిస్ వర్డ్. ఈ మాట చేత నేను ఎంతగానో దీవించబడ్డాను. బికాస్ గాడ్ నోస్ మీ బై మై నేమ్. 810 కోట్ల ప్రజలు మధ్యలో కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతూ ఉంటాం. మేబీ మనము మన ఇంటి వారందరూ మేబీ 12 మందో 4 10 మందో ఉండొచ్చు, కానీ వారందరి మధ్యలో వి ఫీల్ లోన్లీనెస్. ఇస్ ఇట్ నాట్? ఒంటరిగా అయిపోతాం. మన యొక్క క్లాస్లో మేబీ 50 మంది ఉండొచ్చు, బట్ స్టిల్ వీ కెన్ బికమ్ లోన్లీ పర్సన్స్ కదా. మేబీ మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మేబీ 350 మంది ఉండొచ్చు, బట్ యూ కెన్ స్టిల్ బికమ్ లోన్లీ అమాంగ్ దోస్ 350 పీపుల్. లోన్లీనెస్, ఒంటరితనం అన్నది ఎంతో భయంకరమైన, అన్ని రోగాలు కన్నా పెద్ద రోగం. ఎందుచేతనంటే అది నిరుత్సాహానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో నేను కొంచెం ముందుకు వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు మోషేతో ఐ నో యు బై యువర్ నేమ్ అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఐ నో యు బై యువర్ క్యారెక్టర్. నీ స్వభావమును బట్టి నేను ఎరుగుదును, నీ సమర్పణను బట్టి నేను ఎరుగుదును, నీ అత్యాసక్తిని బట్టి నేను ఎరుగుదును, నీ విశ్వాసమును బట్టి నేను ఎరుగుదును, నీ యొక్క సమర్పణ బట్టి నేను ఎరుగుదును మోషే అని దేవుడు మోషేతో అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను చూచి ఏమంటాడు? అది మీకే వదిలేస్తున్నాను.
కానీ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, సృష్టికర్త అయిన దేవుడు, ఐ నో బై యువర్ నేమ్, నేను నీ పేరును బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పినప్పుడు దాంట్లో అద్భుతకరమైన ఆలోచన ఉంది. ఎందుచేతనంటే ఆయన హీఈస్ వాచింగ్ అస్, హీ నోస్ అస్ వెరీ క్లోజ్లీ, వెరీ పర్సనలీ అండ్ వెరీ డియర్లీ. దేవుడు మనలను అతి సమీపముగా ఎరిగి ఉన్నాడు. మేబీ మీ భర్త కూడా మీ గురించి అంత స్పెషల్గా తెలియదు. అయ్యా, నీ భార్య కూడా నీ గురించి అంత స్పెషల్గా తెలీదు. మీ బిడ్డల గురించి తల్లిదండ్రులకి తెలియదు. తల్లిదండ్రుల యొక్క తెలియలేని కార్యాలు బిడ్డలు మరి ముఖ్యంగా ఈ దినాల్లో అనేక మంది చేస్తూ ఉంటారు. గాడ్ ఈజ్ సో క్లోజ్ టు యూ. దేవుడు అతి సమీపముగా మీతో కూడా ఉన్నాడు. అంత వ్యక్తిగతముగా దేవుడు మీతో కూడా ఉన్నాడు. అంత ప్రియముగా దేవుడు మీతో కూడా ఉన్నాడు. అనేకమైన ఐ థింక్ ఐ హ్యావ్ లైక్ 12 or 13 మేబీ కొన్ని మాటలు మాత్రం నేను మీ ముందుంచి నా మాటలు నేను ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుచేతనంటే లెట్ us look into the Bible and understand how closely, how personally, how dearly we are known to God. ఎంత వ్యక్తిగతముగా, ఎంత సమీపముగా, ఎంత ప్రియమైన వారుగా దేవుడు మిమ్ములను నన్ను ఎరిగి ఉన్నాడని దేవునికి వాక్యములో నుండి మనం చూద్దామా? ఈరోజు నేను ఇందాక చెప్పిన ప్రకారంగా ఐఎమ్ కమింగ్ డౌన్ టు ఎల్కేజీ లెవెల్. అందుచేత కొంచెం హై స్టాండర్డ్లోకి వెళ్ళడానికి మొదట ప్లాన్ చేశాను, కానీ సమ్హౌ ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్ ఐ నీడ్ టు కమ్ డౌన్. అందుచేత చెవి కలిగిన వారు చాలా జాగ్రత్తగా వినగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. Psalm 139 verses 13, 14, 15 and 16. 139వ కీర్తన 13 నుండి 16 వచనాలు. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క సృష్టి గురించి కీర్తనకారుడు వివరించుచున్న మాటలవి. ఏమంటున్నాడు? నా అంతరద్యములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? కిందకు వచ్చేద్దాం, ఎందుకంటే టైం పరిగెట్టేస్తుంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు గివ్ ఎ బ్రేక్. మరీ బ్రేక్ ఇవ్వకుండా చదివేస్తాం, మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏమంటున్నాడు? ద వే హౌ యూ హ్యావ్, దేవుడా నీవు నన్ను సృష్టించిన ఆ రీతిని చూచి నా యొక్క అంతరంద్యములో అంటే నా లోన ఇన్వర్డ్ లో ఉంటున్న ఆ అవయములను చూచి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. పుట్టుచుండడం బట్టి ఏం చేస్తున్నాడు? అందును బట్టి నేను నీకు ఏదైనా ఎప్పుడైనా సమ్హౌ ఐ థింక్ మన పేపర్లో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక లాయర్, ఐ థింక్ మనం ఆంధ్ర అని బాగా నాకు గుర్తు, ఆంధ్ర రాష్ట్రంలో చావు తర్వాత ఎలాగుంటుందని చెప్పి చదువుకున్న ఒక అడ్వకేటు చచ్చిపోయాడంట. బట్ హీ కుడ్ నాట్ కమ్ బ్యాక్ అండ్ టెల్ us how death looks like. ఆ మరణం ఏ రీతిగా ఉంటుందో చెప్పడానికి మళ్ళా రాలేకపోయాడు. అందుచేత వీ కెనాట్ రియలీ నో. మన యొక్క శరీర అవయములను మనం చూద్దాం అనుకోని ఒకవేళ మన హార్ట్ని ఓపెన్ చేయడానికి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ లోన్ ఉన్న పార్ట్స్ అన్ని చూసి గుండె అయిపోతే చచ్చిపోతాం. ఈ ఉదయకాల సభలో కీర్తనకారుడు అంటున్నాడు, అవన్నీ నేను ఆలోచించి అందును బట్టి నేను నీకు. ఒకవేళ ఎంతవరకు మీ జీవితంలో చేయలేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అద్దం ముందు నుంచొని యు జస్ట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఒకసారి కెన్ యు జస్ట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ సే హౌ మార్వెలస్లీ యు ఆర్ క్రియేటెడ్, హౌ వండర్ఫుల్లీ యు ఆర్ క్రియేటెడ్. నీ యొక్క ఊహకు మించిన రీతిలో దేవుడు నిన్ను సృష్టించాడు.
నా యవన ప్రాయంలో నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. అర్థం లేదు. వావ్, ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ ఏబుల్ టు హియర్, ఐఎమ్ ఏబుల్ టు టాక్ అండ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ కదా. సో దీస్ ఆర్ సమ్ సిల్లీ క్వశ్చన్. అటువంటి ఒక ప్రశ్నలు ఏంటి, 2 చెవులు ఏంటి, అది వినడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి, మీకు అర్థం అవడం ఏంటి, హల్లెలూయా చెప్పడం ఏంటి కదా, ఈ చేతులు ఇలాగ ఆడించడం ఏంటి, ఈ కాలు మీద నిలబడడం ఏంటి, ఒకసారి ఆలోచించారా? నిజముగా మనం ఆలోచించగలిగినట్లయితే హృదయాంతర్భాగములో నుండి నా సృష్టికర్త అయిన దేవుడా, నన్ను ఎంత అద్భుతకరంగా సృష్టించావయ్యా, హలో ఎంత అద్భుతకరంగా సృష్టించావయ్యా అని కృతజ్ఞతతో మనము దేవుని స్తుతించడానికి వీలు పడుతుంది. ఈ ఉదయకాల సభలో నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ సంగమ, లెట్ us be grateful to God for the way which God has created us. దేవుడు మనల్ని సృష్టించిన ఆ విధానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, చామంచాయి ఏ కలర్ అయినప్పటికీ కూడా యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యూ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఇన్ ద వరల్డ్. ఈ భూలోకములో దేవుని యొక్క దృష్టిలో నీ అంత అందగాడు ఈ భూలోకములో ఎవరు లేరు, నీ అంత అందగతి ఈ భూలోకములో ఎవరు లేరు. పీపుల్ మే టాక్ దిస్ అండ్ దట్, బట్ యు టాక్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. హీ విల్ టెల్ యు హౌ బ్యూటిఫుల్ యు లుక్ లైక్, బికాస్ హీ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సృష్టించింది ఆయన కనుక ఆయన యొక్క దృష్టిలో నీ అంత అందగత్తే అందగాడు ఇంకెవడూ లేడనే ఆ పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ నీ కొరకే చింతిస్తున్నాడు, నీ కొరకే ఆలోచిస్తున్నాడు, నీ కొరకే కలలు కంటున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను ఆయనతో కూడా నడిపించాలని ఆయన ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆయన తహతహలాడుతున్నాడయ్యా, తహతహలాడుతున్నాడమ్మా. కానీ నీ ఆశలేంటి? మనిషిని ఆలోచనలు ఏంటి? అంతగా కంపారిషన్. ఆడంతా తనంతా అందం నాకు లేదు, ఆడు పొట్టిగా ఉంది, నేను పొట్టిగా ఉన్నాను, ఆడు పొడుగ్గా ఉన్నాడు, ఆడు తెల్లగా ఉన్నాడు, ఆడి మీసాలు నల్లగా ఉన్నాయి, నా మీసాలు తెల్లగా ఉన్నాయి. అరే బాబా, ప్లీజ్ డోంట్ కంపేర్ ఎనీబడి. లుక్ ఎట్ యువర్ దేవుని వైపు చూచుకొని కృతజ్ఞతా భావముతో నీ జీవితాన్ని సమర్పించుకో. నీవు దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. ఈ అద్భుతకరమైన సత్యాన్ని, సమయం పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని సంగమ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు ఆయన కార్యాలు ఎటువంటివి? ఆయన కార్యాలు ఎటువంటివి? కమన్ త్వరగా చెప్పాలి, ఎందుకంటే మిగతా అవ్వకపోయినా నా మాటలు ముగించేస్తాను. ఆయన నీ పట్ల ఆలోచించుతున్న కార్యాలు ఎటువంటివి? హలో, ఎటువంటివి? అయ్యా, ఎటువంటివి? ఆశ్చర్యమైనవి. మనుషుని యొక్క ఆలోచనలు కాదు, దేవుని యొక్క ఆలోచన. దేవుడు మన పట్ల ఆలోచన చేయుచున్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయన స్టాండర్డ్ తగ్గా ఉంది, ఆయన స్థాయికి తగ్గా ఉంది. అంతేగాని మన స్థాయికి తగ్గా కాదు కదా. ఈ భూలోకములో లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో డొనేషన్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఒక పుస్తకం మీద రాసుకొని తీసుకొని వస్తారు. దాని అర్థం ఏంటి? సార్ చూడండి, రామకృష్ణ గారు ఎంత ఇచ్చారు, రిచర్డ్ గారు ఎంత ఇచ్చారు, జ్యోతి గారు ఎంత ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? వాడికన్నా స్థాయి నీకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూపించుకొని. దాని అర్థం అంతే. దాని అర్థం ఏమిటంటే, బాబు నీకన్నా ముందుగా ఇచ్చిన వారి స్థాయి చూసుకో. ఆడు నీకు 500 రూపాయలు ఇస్తే నువ్వు 50 రూపాయలు ఇస్తావా? కాదు, దానికి ఇంకొక 0 చుట్టి 5,000 ఇస్తావా? ఈ లోకములో మనుష్యుడు ఆ రీతిగా స్థాయిని పోల్చుకుంటే, భూలోకమునంతటిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మీ యొక్క నా యొక్క తండ్రిగా ప్రభువుగా ఉంటే ఆయన స్థాయి ఎంత గొప్పదో. ఏంటి ఈరోజు పాడాలనిపిస్తుంది? ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు,
ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు. yes, మీ జీవితము పట్ల, మీ కుటుంబము పట్ల, మీ పరిస్థితుల పట్ల దేవుని కార్యములు ఆశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. గ్లోరీ టు గాడ్. ఆయన కార్యాలు చదివిన మా టైం అయిపోతుంది. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించి గర్భఫలములు అనుగ్రహించుచున్నారు. అందును బట్టి గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చేయాలి. కొంతమందికి ఆల్రెడీ ఆ బిడ్డలను బయటికి తీసుకొని వచ్చి వారు వేస్తున్న చూచుచున్న చూపులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉన్నది 4 నెలలు 5 నెలలు. ఈ చిన్నదాని చూపు చూస్తే నాకు గొప్ప ఆశ్చర్యం అనిపిస్తుంది. 5 నెలలు అయిపోయింది కానీ దాని చూపు ఇలా చూస్తుంది. అంటే ఏదో నాకంతా తెలిసిపోయింది అన్నట్టుగా. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ ఆయన ఏమంటాడు? నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా. హలో 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 ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, ఐ నో యు బై యువర్ నేమ్. నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీ జీవితమును బట్టి నేను ఎరిగి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ కలుగుతున్న అవమానమును బట్టి నీవు కుమిలిపోతున్నావేమో, నీవు నలిగిపోతున్నావేమో, ఇది నా కర్మ అని నీవు తల బాదుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను. ఎప్పుడో తెలుసా? నీవు తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందుగానే నేను ప్రకటన చేసిన దేవుడు నిన్ను చూచాడయ్యా, నిన్ను చూచుచున్నాడమ్మా. యవన బిడలారా, ఆయన మిమ్మల్ని చూచుచున్నాడు. మీ కన్నిటిని తుడవడానికి, మీకు సంతోషం ఇవ్వడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి, ఆయన మీ పట్ల ఆశించుచున్న ఆ రూపంలోనికి తీసుకొని రావడానికి ఆయన అప్పుడే తీర్మానం చేశాడు. అప్పుడే, ఇప్పుడు కాదు. ఈవెన్ బిఫోర్ యు వేర్ ఫార్మ్డ్. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మన జీవితాల్లో ఉన్నట్లయితే మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తాం. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నట్లు దేవా మీ కొరకు నా ప్రాణము అని చదవడం మాత్రమే కాదు, we will try to practice that one. మన జీవితంలో దాన్ని పాటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. చదివేద్దామా? నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునుపే. ఈవెన్ బిఫోర్, మన తల్లి గర్భములో నుండి బయటికి రాకముందుగానే December 8, 2024 దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. నేను ఈ ప్రసంగం చేస్తానని దేవుడు అప్పుడే, దేవుడు అప్పుడే తీర్మానం చేశాడంటే ఏంటి? ఈ వాక్యము ద్వారా నేను మాట్లాడతానని. మీలో కొంతమంది పెడచెవి పెట్టి దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తాడని దేవుడు అప్పుడే చూశాడంట. మీలో కొంతమంది జీవితాన్ని సమర్పించుకుంటారని దేవుడు అప్పుడే ఎప్పుడు? మీరు రూపించబడక ముందుగానే, మనము రూపించబడక ముందుగానే దేవుడు చూచానంటున్నాడు. నా దినములన్నీ నీ గ్రంథములో. దేవుని సంగమా, నో దట్ వన్. ఆ అద్భుతకరమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితం అంతటి గురించి కూడా అది రాయబడ్డది కనుక అది కంప్లీట్ అయ్యిందాక నథింగ్ విల్ హ్యాపెన్ టు అవర్ లైఫ్. మన జీవితంలో ఏది జరగదు. దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాతనే, అదే గతించిన నెలలో, అక్టోబర్ నెలలో ఒక దైవ సేవకులు భీమిలిలో అకస్మాత్తుగా చనిపోయారు. నేను ఆ కుటుంబం, అంటే ఆయన నా స్టూడెంట్గా ఉండేవాడు కనుక ఆ కుటుంబాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ భార్య, వై డిడ్ గాడ్ టేక్ మై హస్బెండ్? I think he must be like
నియర్లీ ఎర్లీ 40s, ఒక 40-45 ఉండొచ్చు. ఆ భర్తను దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు? సేవ చేస్తున్నాడు కదా, సాక్షిగా ఉంటున్నాడు కదా. ఐ థింక్ దేవుని చేత యాక్చువల్గా ఈ 2025 మార్చ్లో తను డాక్టరేట్ కూడా పొందుకోవడానికి థీసిస్ కూడా 2-3 చాప్టర్లు కూడా రాశాడు. దాన్ని కంప్లీట్ చేయలేదు. కానీ అకస్మాత్తుగా ఏ రోగం లేదు, సడన్గా ఊపిరాడక చనిపోయాడు. ద క్వశ్చన్ ఈస్ వై? దానికి నేను చెప్పగలిగిన క్వశ్చన్ ఒకటే, దేవుడు తన గురించి ఆశించిన కార్యాలన్నీ దేవుడు నెరవేర్చేశాడు. ఆయనకు ఆలోచన సంపూర్ణమైపోయింది కనుక ఇంకా నీవు ఈ భూలోకములో ఉంటే దట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్. నీ జీవితానికి అది ఇంకా కష్టమే, అది ఇంకా నష్టమే కనుక దేవుడు ఏం తీర్మానం చేశాడంటే దట్స్ ఇట్, నా పని అయిపోయింది కనుక ఇంకా నువ్వు ఈ భూలోకంలో ఉండద్దు, వచ్చే ద రెస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అమ్మ దేవుడు నీకు ఇచ్చాడు రా అని చేత దాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పాను. ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ దట్. ఆ మాటల్ని మనం తెలుసుకోవడం వీలు పడ. ఐ థింక్ సమయం అయిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బాడీ ఈస్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. కొన్ని కోట్ల కొలది కణాలతో మన శరీరం సృష్టించబడ్డది కదా, which are regarded as the fundamental unit of life. The human body contains a total of 78 major organs. మన యొక్క శరీరములో 78 అవయములు ఉన్నాయంట. I was just looking at the picture. ఈ ఉదయకాల సమయంలో ఈ అవయాలు ఎలాగుంటాయని ఒకసారి పిక్చర్ చేస్తే మనం ఇదంతా కలిపి ఏమంటాం? కడుపు అంటాం. కానీ ఈ కడుపు ఎంత పెద్దదేం కాదు కదా, ఇక్కడ చిన్న భాగంలో ఎంతే ఉంది కడుపు. మిగతాది ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇది మనం ఒక దెబ్బలో కడుపు అంటామంటే మనకు తెలిసిందంతా అంతే. దేర్ ఆర్ 78 organs from head to feet. ఆ అవయములు ఏ రీతిగా ఉంటాయో, దాని ఫంక్షన్స్ ఏమిటో నాకు తెలియదు. మేబీ సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి, మెడికల్ నర్సెస్కి, డాక్టర్స్కి ఒకవేళ బహుస్పష్టంగా తెలుసుంటుందేమో, కానీ నాలంటోడికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. బట్ ఐ వాంట్ టు లెట్ యు నో దిస్ మార్నింగ్, అవన్నీ కూడా సంపూర్ణమైన ఆకారంలోనికి రాకముందుగానే నేను ప్రకటన చేసిన దేవుడు దాన్ని చూచాడు. అందుచేత మేబీ యు ఆర్ ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ. నీ జీవితంలో ఏదో రోగం ఉందేమో, ఆ రోగముని బట్టి భయపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడయ్యా అమ్మ, నీ భయపడవలసిన పని లేదు. ఆ సృష్టికర్తకు తెలుసు నీ ఆర్గన్స్ లో ఏది బలహీనముగా ఉందో, ఏది బలముగా ఉందో, ఏది ఏ రీతిలో ఉందని ఆయనకు తెలుసు కనుక నీ భయపడవలసిన పని లేదు. నీవు దేవునితో చెప్పయ్యా, నా యొక్క ఆర్గాన్స్ అంతటిని సృష్టించిన దేవుడు నీవు గనక నీ రక్తములో నన్ను కడిగి పరిశుద్ధపరచు. దట్స్ వాట్ ఐ డూ మోస్ట్ ఆఫ్ ద టైం. నా జీవితంలో అన్నిసార్లు ఐ థింక్ ఈవెన్ ఎవ్రీ డే ఐ డూ ద సేమ్ థింగ్. ఐ రియలీ డోంట్ నో ఎనీ పార్ట్ ఆఫ్ మై బాడీ. నా జీవితంలో ఉన్న అవయాలు, ఆర్గాన్స్ గురించి నాకు తెలియదయ్యా, కానీ నీవు నా సృష్టికర్త గనక ఏ బలహీనతలు లేకుండా నా తల మొదలుకొని పాదం వరకు మీ రక్తం ప్రోక్షించండి. దట్స్ వాట్ యువర్ ప్రేయర్ షుడ్ బి. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన అదే ఉండాలి. మన యొక్క విశ్వాసం అదే ఉండాలి. ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోగలిగినట్లయితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. లూకాసు వార్త 12:7 ఆయన మన తల వెంట్రుకలన్నిటిని లెక్కించాడు అన్నాడు. ఇంకా చదవడానికి టైం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆయన మన తల వెంట్రుకలన్నిటిని ఆయన ఏం చేశాడు? లెక్కించాడు. ఈ భూలోకములో అనేకమైన రకములైన స్కానింగ్ మిషన్స్ వచ్చాయి, కానీ తల వెంట్రుకలు లెక్క పెట్టే మిషన్స్ రాలేదు. ఎందుకు చేతనంటే ఇట్ కెనాట్ కౌంట్. కానీ నేను ప్రకటన చేసిన దేవుడు దానికి ఒక కౌంట్ పెట్టాడు. నీవు తల దూవుకుంటున్నప్పుడు ఎలా రాలిపోతున్నాయా? దేవునికి ఆ లెక్క తెలుసు. మరలా కొత్తగా మొలుస్తున్నాయా? దేవునికి ఆ లెక్క తెలుసు. అంటే గాడ్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ కన్సర్న్ అబౌట్ యూ అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 8వ వచనం ఆయన అంటున్నాడు, మన కన్నీటిని ఆయన బుడ్డిలో దాచుతున్నాడంట. ఏం కన్నీరో! I was just thinking, నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు అనుకున్నాను, God is so closely watching and collecting our tears in a bottle. What kind of tears?
నేను అనుకుంటున్నాను అనేకమైన రకాలైన బాటిల్స్ ఉంటాయేమో మన ఒక్కొక్కరికి. ఒకటి భర్త భార్యను కొట్టినప్పుడు ఏడ్చిన కన్నీరు కార్చడానికి ఒకటి, అయ్యో నేను కొట్టేశానే తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడినప్పుడు కలెక్ట్ చేసిన బాటిల్ ఇంకొకటి. దేవుని పాద సన్నిధానంలో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నీవు నన్ను ఇంతగా ప్రేమించిన నేను కృతజ్ఞతగా జీవించలేకపోతున్నానయ్యా, నీ సాక్షిగా ఉండలేకపోతున్నానయ్యా అని మారు మనసు పొంది కన్నీరు విడిచిన ఆ కన్నీరుని కలెక్ట్ చేసుకునే బాటిల్ ఒకటి. నశించిపోతున్న ఆత్మల భారముతో దేవుని సన్నిధానము కొరకు తెల్లవారుజామున మనం ప్రార్థన చేయించున్న ఆ ప్రార్థనలో ఎన్నిసార్లు కన్నీరు విడిచి ప్రార్థించాం, ఆ ప్రార్థన ఆ కన్నీరంతటి కూడా దేవుడు కలెక్ట్ చేస్తున్నాడు. నా మాటలు నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఒకసారి ఆలోచిస్తారా, దేవునికి అంగీకారమైన కన్నీరు ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధానములో కార్చాము, దేవుని యొక్క పరలోక రాజ్యములో ఎన్ని బాటళ్ళు నిండాయో మీ కన్నీళ్ళు చేత. మీలో నేను అనుకుంటున్నాను మీలో చాలా మంది బాటిల్స్ ఇంకా ఎంటీగానే ఉన్నాయి. హలో, ఎంటీగానే ఉన్నాయి, డ్రైగానే ఉన్నాయి, ఎండిపోయినగా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్నీటినంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధానంలో ఏడ్చి ప్రార్థించమని. దేవుని సన్నిధానంలో హృదయం బద్దలు కొట్టుకొని హెజ్కేలు వలె, నెహెమ్యా వలె, అబ్రాహాము వలె, పేతురు వలె, పౌలు వలె మనము దేవుని పాద సన్నిధానంలో అంగలార్చి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడని యెహోవా అంటున్నాడు, నేను నిర్మించిన వాడా, నేను విమోచించిన వాడా, నీవు నదుల గుండా వెళ్ళినప్పుడు, నీవు అగ్నిగుండము వెళ్తున్నప్పుడు, నీవు కొండల్లో వెళ్తున్నప్పుడు, నీవు లోయల్లో వెళ్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుచేతనంటే నేను నిన్ను సృష్టించిన వాడిని. ఐ నో యూ బై యువర్ నేమ్ అని దేవుడైన యెహోవా అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఉదయకాల సమయంలో మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, హీ హాస్ గ్రేట్ ప్లాన్స్ అబౌట్ యూ, నీ గురించి సమాధానకరమైన ఆలోచనలే గాని కీడుకు చెందిన ఆలోచనలు కాదు. ఎవరికి? దేవునికి మీ పట్ల నా పట్ల ఉన్న ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు? సమాధానకరమైన ఆలోచనలు, సమాధానకరమైన ఆశీర్వాదాలు మాత్రమే దేవుడు మీ కొరకు నా కొరకు ఆయన భద్రపరచుచు ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, నీ ఊహకు మించిన, నీ ఆలోచనకు మించిన ఆశీర్వాదములను నేను నీ జీవితానికి అనుగ్రహిస్తానని దేవుడు ఆ వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? హీ నోస్ యు బై యువర్ నేమ్. ఆయన నీ పేరు పెట్టి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు గనక. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూసినట్లయితే, వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ ఫర్ డూయింగ్ గుడ్ వర్క్స్, మంచి క్రియలను చేయడానికి. ఈ రిఫరెన్స్లు అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎందుకంటే టైం పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది కనుక నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఈ రిఫరెన్స్లు అన్న మరలా చదివి తెలుసుకొని దేవుని యొక్క సత్యములో మీరు స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ ఫర్ డూయింగ్ గుడ్ వర్క్స్, మంచి పనులను చేయడానికి క్రీస్తులో, క్రీస్తు ద్వారా మనం సృష్టించబడ్డాం. అందుకే అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు ఏ రీతిగా దేవుడు వారసులుగా చేశాడు, ఆత్మీయ ఇశ్రాయేలుకు మనము కూడా అబ్రహాము యొక్క వాగ్దానములకు, అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు యేసు క్రీస్తు ద్వారా మనము కూడా యోగ్యులుగా తీర్చబడ్డాం. అందుచేత మనము ఏమై ఉన్నామంటే ఆశీర్వదించవలసిన వారమై ఉన్నాము కానీ శపించే వారముగా ఉండకూడదు. I repeat again, దేవుని సంగమా, యేసు రక్తములో కడగబడిన మనం ఒక్కొక్కరము కూడా we should be able to be a blessing to others. ఇతరులకు మనం ఏం చేయాలి? ఆశీర్వాదకరముగా ఉండాలి కానీ శాపకరముగా ఉండకూడదు. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినట్లయితే, యేసు క్రీస్తు వారు మంచి గొర్రెల కాపరిగా వచ్చి మీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. ఎందుచేతనంటే హీ నోస్ us by your name, మన పేరు
పేరును బట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కనుక. ఆఖరిగా ఒక రిఫరెన్స్ కూడా చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం అంటుంది, చాలా ప్రాముఖ్యమైనది కనుక చదువుదాం. 20వ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. వావ్, ఏమంటున్నాడు? ఎవని పేరైతే జీవ గ్రంథములో పేరు రాయబడకుండా ఉంటుందో అటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉండాలి అన్నట్లయితే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి ఏమవ్వాలి? అధికముగా ఉండాలి. ఇతరులను క్షమించే మనస్సు మనకు ఉండాలి. మాదిరికరమైన కుటుంబ జీవితం మనకు ఉండాలి. వాక్యానుసారమైన భక్తి మనలో ఉండాలి. గతించిన ఆదివారం 18 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. ఎంతమంది దాని తర్వాత వెళ్ళి విన్నారో ధ్యానించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ధ్యానించాను. ఒకసారి జీవితాన్ని స్వయపరిశోధన చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఇక యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఒక చోట అన్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఏమన్నాడు? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? త్వరగా నా మాటలు ముగించేస్తున్నాను, అయిపోయింది టైం. దాని అర్థం ఏంటి? రక్షణ మనం పొందేసుకున్నాం, కానీ ఏం చేయాలి? అంతము వరకు. ఎంతవరకు? అంతము వరకు. అంటే నేను నీటిలో మునిగేస్తాను కనుక నాకు పరలోకపు టికెట్ వచ్చేసిందని సంతోషపడితే లాభం లేదు. అంతము వరకు, అంతము వరకు, ఆయన రాకడ వరకు ఏ రక్షణ అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో, ఏ మాదిరి అయితే మన జీవితానికి చూపించాడు, ఆ మాదిరి ప్రకారముగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ మాదిరి ప్రకారముగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సంగమం. అంతేగాని ఒకసారి నీటిలో మునిగేశాను కదా పరలోకం వెళ్ళిపోతానంటే అవదు. ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి టికెట్ తీసుకొని నువ్వు రాజమండ్రిలో దిగిపోతే ట్రైన్ తప్ప నీ తప్ప? చెప్పాలి త్వరగా. అంతేగాని అమ్మో నా ట్రైన్ తీసుకెళ్ళలేదు అంటే అవుతుందా? లేదు. రక్షణ దేవుడు నీకు అనుగ్రహించాడు. వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యానుసారముగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో నీవు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటావు. అంతేగాని ప్రభువా నాకు ఇప్పుడు ఓపిక లేదు, నేను అంచేత గుడికి రాను అని ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. ఈ తెల్లవారుజామున ప్రార్థన నాకు కాదయ్యా, ఎంతమంది వెళ్తారో వాళ్ళకి మాత్రమే అనుకుంటే లాభం లేదు. ఈ స్త్రీల సమాజం మాకు కాదయ్యా, మేము అంచేత మా అనుకున్న వారికి లాభం లేదు. ఈ యూత్ మీటింగ్ మాకు కాదయ్యా, మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారు కనుక మేము ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాం అనుకుంటే దానికి లెక్కేం లేదు. ఇంకా ఆ రీతిగా మనం ఒకటి ఉపవాస ప్రార్థన అన్నది మాకు కాదయ్యా అనుకుంటే లాభం లేదు. అంతము వరకు ఏం చేయాలి? అంతము వరకు సహించిన వాడెవడో వాడే, అనగా దేవుడు మన ముందుంచిన పరుగు పందెములో ఓపికతో, ఒకవేళ అది కొంచెం నేరో ఇరుకు మార్గమై ఉండొచ్చు, కొంచెం కష్టముగా ఉండొచ్చు, ఆ రోజు బేరాలేమి రాకపోయి ఉండొచ్చు, ఆ రోజు మేబీ మనం అనుకున్నది ఏం కూడా జరగకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి వెతకడానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి సన్నిధానంలో ప్రార్థించడానికి వచ్చినప్పుడు దేవుడు ఈ దినం నీవు పొందుకోలేని డబుల్, ట్రిబుల్, 10 times, 20 times, 30 times దేవుడు నీకు నాకు ఇస్తాడు. వి షుడ్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన మాటను నమ్మాలి. దేవుడు అద్భుతకరమైన కార్యాన్ని జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు చెప్పిన మాట చెప్పునా చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించు దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన దయను, ఆయన కృపను
ఎల్లప్పుడూ మనపై చూపించు దేవుడై ఉన్నాడు. దానికన్నా ప్రాముఖ్యముగా ఆయన మన జీవితమునంతటిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి కళ్ళు మూయబడాలి, ప్రతి కళ్ళు మూయబడాలి. దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు టాక్ టు గాడ్. ఇది దేవునితో మాట్లాడవలసిన సమయం ఇది. నోరులు తెరుద్దామా, నోరులు తెరుద్దామా. దేవుని దగ్గర సమర్పించుకోవలసిన సమయం, దేవుని దగ్గర సమర్పించుకోవలసిన సమయం. దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీవు దేవునికి రెస్పాండ్ చేయవలసిన సమయం. కమాన్ సిస్టర్స్ కూడా నోరులు తెరుస్తారా? జ్ఞానయుక్తముగా ప్రార్థన చేద్దామా? దేవుడు మీతో మాట్లాడిన మాటలను గ్రహించిన వారుగా ప్రార్థన చేద్దామా? చిలక పలుకులు ప్రార్థన వద్దు. లెట్ ఇట్ బీ ఎ జెన్యూన్ ప్రేయర్. యథార్థమైన ప్రార్థనగా తీర్చిదిద్దుదామా? దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థనగా మనం ప్రార్థన చేద్దామా? కమాన్ బ్రదర్స్, సిస్టర్స్, యవన బిడ్డలారా, I want you to pray. I want you to make some kind of prayer. ఏదో ఒక ప్రార్థన చేసి తీరాలి. అలనాడు మోషేతో మాట్లాడిన నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడారయ్యా. చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడారయ్యా. మీరు ప్రార్థన ఆలకించువారని, ఏ యోగ్యత లేని మా జీవితాలపై మీ అత్యంత కృపను చూపించుచున్నవారని, మా సమస్త ప్రవక్తన తల్లి గర్భములో రూపించబడక ముందుగానే చూచిన వాడని, ఎరిగిన దేవుడని మేము సంపూర్ణంగా గుర్తెరిగి ఇదిగో మా జీవితాలు మేము సమర్పిస్తున్నామయ్యా. ఈ 2024 ముగించడానికి ఇంకా కొన్ని దినాలు మాత్రమే మా ముందులో ఉన్నాయ్యా. యోగ్యకరముగా జీవించడానికి, మీకు అంగీకారముగా మా ముందుంచబడిన పరుగు పందెములో పరిగెట్టడానికి మాకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఎప్పుడైనా ఎత్తబడగలిగిన పరిశుద్ధమైన జీవితం నాకు కావాలయ్యా, మాకు కావాలయ్యా. ఎత్తబడిన వాక్యము దగ్గర మేము పెడచెవి పెట్టినట్లయితే మమ్ములను మేము మోసపరుచుకుంటున్నామని మీ మాట జ్ఞాపకం చేస్తుంది కనుక మా జీవితాలను తిరిగి సమర్పించుకుంటున్నాం. ఎత్తబడిన వాక్యము మా హృదయములో నుండి దొంగలించబడకుండా ఫలింపజేసి మీరు మా పట్ల ఉద్దేశించిన ఆలోచన మాత్రము నెరవేర్చబడి మీ నామమును గణపరచడానికి వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మీరు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.